అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. హీరో రామ్ చరణ్ బుచ్చిబాబు కలయికలో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ అండ్ సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకంపై కిలారు సతీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ నాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి ప్రఖ్యాత సంగీత దర్శకుడు AR రెహమాన్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇటీవల మైసూరు షెడ్యూల్ తో చిత్రీకరణ ప్రారంభించుకున్న ఈ సినిమా చిత్రీకరణకు ప్రస్తుతానికి బ్రేక్ పడింది. గేమ్ చేంజర్ ప్రమోషన్స్ కోసం రామ్ చరణ్ ఈ చిత్రం షెడ్యూల్ కు కాస్త బ్రేక్ ఇవ్వడమే అందుకు కారణం. కాగా ఈ నెల 27 నుంచి ఈ చిత్రం తాజా షెడ్యూల్ హైదరాబాద్ లో వేసిన ఓ ప్రత్యేక సెట్ లో చిత్రీకరణ చేయనున్నట్లు తెలిసింది. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ స్పోర్ట్స్ కథతో రూపొందుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ పాత్ర ఎంతో వైవిధ్యంగా ఉంటుందని, ఈ చిత్రంలో కథానాయకుడు క్రీడాకారుడిగా కనిపిస్తాడని సమాచారం. అయితే RC16 అనే వర్కింగ్ టైటిల్ తో నిర్మాణం జరుపుకుంటున్న ఈ చిత్రానికి గత కొంతకాలంగా పెద్ది అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు మేకర్స్. కాగా ఈ చిత్రానికి పెద్ది అనే టైటిల్ ను కన్ఫర్మ్ చేసినట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. చిత్రానికి ఈ టైటిల్ పెట్టడానికి కూడా కథలో ఓ బలమైన అంశం ఉంటుందట. ఈ టైటిల్ మాస్ గా పవర్ఫుల్ గా కూడా ఉండటంతో చిత్ర యూనిట్ కూడా ఇదే టైటిల్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసింది. ప్రముఖ రాజకీయ నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డిపై నటి మాధవీలత న్యాయ పోరాటం చేయబోతున్నారు. మానసికంగా నేను చాలా పెయిన్, డిప్రెషన్ నా ఫేస్ లో కూడా తెలుస్తుంది. ఐఎమ్ నాట్ వెల్. అసలు ఎందుకు మిమ్మల్ని అంతా డిస్టర్బ్ చేసిన అంశం ఏంటి? నేను చాలా ప్రాపర్ గా మాట్లాడిన వీడియో. జేసీ గారి మాట వినండి. తెర మీదకి ఎవ్వరూ మహిళలు కనిపించవద్దు. నేను ఎక్కడ బూతులు తిట్టో ఇంకోటో చేయలేదు. మన సేఫ్టీ కోసం చేస్తాను. దానికే పేరు లేదు, అదే ఒక పెద్ద ప్రాస్టిట్యూట్. ఈమె కెలుక్కుంది అంటున్నారు. నేను కెలుక్కోలేదు. నేను క్లారిటీగా మాట్లాడాను. అంటే మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి? ఏ పాయింట్ ఆఫ్ లో మాట్లాడాల్సి వచ్చింది? ఫలానా పార్కులో అలాంటి సంఘటనలు జరుగుతున్నాయని చెప్పలేదు, లేకపోతే ఆ పార్కులోకి వెళ్తే ఇలా చేస్తారు అని చెప్పలేదు. దారిలో ఏదైనా జరిగితే 31st నైట్ ఎంతమంది పోలీసులకు సెక్యూరిటీ ఇస్తారు అని మాత్రమే జాగ్రత్త చెప్తాను. పార్టీ జరిగినప్పుడు అలా తిరిగి వచ్చేటప్పుడు ఎప్పుడైనా జరిగినాయండి మీ దృష్టిలో? అలా జరిగితేనే చెప్పాలా అండి? న్యూ ఇయర్ పార్టీలు జరుపుకోవడం మీద మీ అభిప్రాయం ఏంటి? దేర్ ఇస్ నో టుమారో అన్నట్లు జరుపుకోవాల్సిన అవసరం అయితే లేదు. మహిళలు పబ్బుల్లో ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. వాటి గురించి మీరు ఏం చెప్తున్నారు? స్వేచ్ఛ అనేది లిమిటెడ్ లోనే ఉండాలి. జేసీ ప్రభాకర్ రెడ్డి విషయంలో యామిని శర్మ గారు కూడా ఖండించారు. ఎగ్జాక్ట్లీ పేరు చెప్పి చాలా నీట్గా అదే రోజు రిలీజ్ అయింది. నా వీడియో ఆవిడ వీడియో ఒకే రోజు పబ్లిష్ అయింది. మేబీ టైం వేరియేషన్ అయింది. ఇటువంటి పార్టీ ఏర్పాటు చేస్తే ఆడవారి ప్రాణాలకి మానాలకి ఏదైతే ఎవరు సమాధానం చెప్తారు? ఐఎమ్ ఎడ్యుకేటర్ అని ఇంగ్లీష్లో మాట్లాడినంత మాత్రం ఎడ్యుకేటెడ్ అయినంత మాత్రం నాలెడ్జ్ వచ్చినట్లు కాదు. ఎమ్మెల్యే ఆయన ఎందుకు, వాళ్ళ ఫాదర్ ఇష్యూ కాబట్టి ఆయన ఎందుకు సైలెంట్గా ఉన్నారు అంటే, ఆయన ఒక ఎమ్మెల్యే అన్న సంగతి ప్రజలు మర్చిపోయారు. ఒక ఎమ్మెల్యేకి తండ్రి అన్న సంగతి మర్చిపోయారు. ఎలాంటి లీడర్లను మనం ఎంచుకుంటున్నాము అంటే ఇన్ని తెలుసుంటూ కూడా ఏ ధైర్యంతో మీరు అట్లా మాట్లాడటం జరిగింది? అంటే తెలియక మాట్లాడారా, తెలుసుండి మాట్లాడారా? అంటే నేను ఎక్కడ అన్యాయం మాట్లాడలేదు, అవినీతి మాట్లాడలేదు, బూతు మాట్లాడలేదు. లేటెస్ట్ గా తన కొత్త ప్రాజెక్ట్ మృత్యుంజయ్తో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నారు హీరో శ్రీ విష్ణు. ఈ చిత్రానికి హుసేన్ షా కిరణ్ దర్శకత్వం వహిస్తున్నారు. సుకుమార్ శిష్యుడిగా పేరు పొందిన హుసేన్ గతంలో నాన్నకు ప్రేమతో, పుష్ప వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకు రచయితగా పనిచేశారు. ఇదే సమయంలో ఆయన దర్శకత్వం వహించిన మీకు మీరే మాకు మేమే చిత్రం ద్వారా తన ప్రతిభను నిరూపించారు. ఈ సినిమా శ్రీ విష్ణుకు ఒక ఆసక్తికరమైన ప్రయోగంగా ఉండబోతుంది. హుసేన్ షా కిరణ్ కు కూడా ఇది తిరిగి దిశానిర్దేశం చేసే ప్రయత్నం. సంజీవ్ గున్నం ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. మృత్యుంజయ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమా కథలో మిస్టరీ, సస్పెన్స్ ఉంటాయని సమాచారం. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్లు మొదలు కాబోతున్నాయి. ఈ ఏడాది కొత్త తరహా సినిమాలను ఎంచుకుంటున్నారు. మృత్యుంజయతో ఆయనకు మరో మంచి హిట్ రావాలని అభిమానులు ఆశిస్తున్నారు.
టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న చిత్రం జాట్. బాలీవుడ్ స్టార్ యాక్టర్ సన్నీ డియోల్ హీరోగా నటిస్తున్నాడు. SDGM ప్రాజెక్టుగా వస్తున్న ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. రెజీనా కసాండ్రా ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి మూవీ లవర్స్ లో క్యూరియాసిటీ పెంచేస్తుంది. ఈ సినిమాలో హై యాక్షన్ స్టంట్స్ థ్రిల్ అందించబోతున్నాయట. అంతేకాదు తాజా టాక్ ప్రకారం ఈ సినిమా కోసం ఏకంగా 4 యాక్షన్ డైరెక్టర్లు పనిచేస్తున్నారు. అనిల్ అరసు, రామ్ లక్ష్మణ్, నాగ వెంకట్, పీటర్ హెయిన్స్ టీమ్ జాట్ కోసం ఇంటెన్స్ ఫైట్ సీక్వెన్స్ యాక్షన్ సీన్లను రెడీ చేస్తుందని ఇన్సైడ్ టాక్. గోపీచంద్ మలినేని నుంచి ఎలాంటి యాక్షన్ మూవీ వస్తుందో చెప్పేందుకు ఈ ఒక్క అప్డేట్ చాలు. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమా ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చేస్తుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ యాక్టర్ రణదీప్ హుడా విలన్ గా నటిస్తున్నారు. వెంకటేష్ మీనా జోడీగా చంటి సినిమా రూపొందింది. రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమాకి ఇళయరాజా దర్శకత్వం వహించారు. 1992లో విడుదలైన ఈ సినిమా మ్యూజికల్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాతో మీనా కెరియర్ రాకెట్ వేగంతో దూసుకుపోయింది. ఈ సినిమా గురించి మాట్లాడారు ఖుష్బూ. వెంకటేష్ ఫస్ట్ మూవీ కలియుగ పాండవులు సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టాను నేను. ఆ సినిమాకి నన్ను సిఫారసు చేసింది వెంకటేష్ గారే. ఒక హిందీ సినిమాలో నన్ను చూసి సిఫారసు చేశారు. ఆ తర్వాత నాగార్జునతో చేశాను. చిరంజీవి, బాలకృష్ణ గారితో చేసే అవకాశాలు వచ్చాయి. కానీ అప్పటికే నేను తమిళంలో బిజీ అయ్యాను. తెలుగు ఇండస్ట్రీ హైదరాబాద్ వెళ్లిపోవడం కూడా అందుకు ఒక కారణమని అన్నారు. నిజానికి వెంకటేష్ గారితో కలిసి చంటి సినిమా కూడా నేనే చేయాలి. అయితే డేట్స్ కుదరలేదు. నేను చంటి చేయాలనుకుంటే 2 తమిళ సినిమాలు వదులుకోవాలి. ఒక సినిమాలో హీరో రజనీకాంత్ అయితే మరో సినిమాలో హీరో కమల్ గారు. అందువలన ఆ సినిమాలు వదులుకోలేకపోయాను. అందువలన నేను చంటి సినిమాను చేయలేకపోయాను అని అన్నారు. హీరోయిన్ గా రాణించిన ఆమె ఇప్పుడు దర్శకురాలిగా మారింది. అంతేకాదు తొలి చిత్రానికి అంతర్జాతీయ అవార్డు కూడా అందుకుంది. ఆమె ఎవరో తెలుసా? పై ఫోటోలో కనిపిస్తున్న ఆ హీరోయిన్. చాలా ఫేమ్స్ తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించారు. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించారు. ఆమె ఎవరో కాదు, సీనియర్ నటి దేవయాని. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సుస్వాగతం సినిమాలో దేవయాని హీరోయిన్ గా చేశారు. అలాగే మహేష్ బాబు నటించిన నాని సినిమాలో ఆయన అమ్మగా చేశారు. ఇక ఇప్పుడు ఆమె పలు సినిమాల్లో అమ్మ, అత్త పాత్రలో నటిస్తున్నారు. ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత జనతా గ్యారేజ్ సినిమాలో ఎన్టీఆర్ అమ్మగా చేశారు దేవయాని. సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా జైలర్ తో పాపులర్ అయ్యాడు టీకే వినాయకన్. అంతకుముందు చాలా సినిమాల్లో విలన్ గ్యాంగ్ లో నటించాడు. అలాగే కొన్ని సినిమాల్లో మెయిన్ విలన్ గాను నటించాడు. నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో వచ్చిన జైలర్ సినిమాలో వినాయకన్ మెయిన్ విలన్ గా నటించాడు. అంతేకాదు ఈ సినిమాలో విలక్షణమైన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ సినిమా సక్సెస్ తర్వాత వినాయకన్ విలన్ గా బిజీ అవుతాడని అందరూ అనుకున్నారు. కానీ అలా జరగలేదు. మద్యానికి బానిసైన వినాయకన్ పలు వివాదాల్లో చిక్కుకున్నాడు. సినిమా ఆఫర్స్ కూడా రాకపోవడంతో అతను తాగి అందరితో గొడవలు పెట్టుకుంటున్నాడు. మొన్నటికి మొన్న గోవాలో ఓ షాప్ ఓనర్తో గొడవ పడుతూ హల్చల్ చేశాడు. తాజాగా ఫుల్గా మద్యం సేవించి పక్కింటి వాళ్ళతో గొడవ పడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం శుభవార్త చెప్పారు. తాను తండ్రి కాబోతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు తన భార్య రహస్య గోరఖ్ బేబీ బంపుతో ఉన్న ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. మా ప్రేమ 2 అడుగుల మేర పెరుగుతోంది అంటూ ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇవి చూసిన అభిమానులు, నెటిజన్స్, సెలబ్రిటీలు కిరణ్ అబ్బవరం, రహస్య గోరఖ్ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కిరణ్ అబ్బవరం, రహస్య గోరఖ్ గత ఏడాది ఆగస్టులో ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. రాజావారు, రాణి గారు సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు. ఇక తొలి సినిమాతోనే కిరణ్, రహస్య గోరఖ్ ప్రేమలో పడ్డారని అప్పట్లో వార్తలొచ్చాయి. అయితే మొదట్లో స్నేహితులుగా ఉన్న ఆ తర్వాత వీరి స్నేహం ప్రేమగా మారింది. కోలీవుడ్ లేడీ కమెడియన్ ఇంద్రజ శంకర్ తల్లిగా ప్రమోషన్ పొందింది. తనకు పండంటి బాబు పుట్టాడన్న శుభవార్తను సోషల్ మీడియా వేదికగా అందరితో షేర్ చేసుకుంది. ఈ సందర్భంగా తన భర్త కార్తిక్ తన చెయ్యితో పాటు పుట్టిన బాబు చెయ్యిని కూడా తీసుకుని తీసిన ఫోటోని నెట్టింట షేర్ చేసుకుంది. దీంతో ఈ ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్స్, అభిమానులు ఇంద్రజ, కార్తిక్ దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కేజీఎఫ్ చిత్రాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న కన్నడ నటుడు యష్, ఆయన కథానాయకుడిగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం టాక్సిక్. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ మూవీ చిక్కుల్లో పడింది. పర్యావరణానికి హాని కలిగించేలా చెట్లను కొట్టేసి షూటింగ్ చేస్తున్నారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అధికారులు చిత్ర బృందానికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ బి ఖండ్రే ఈ విషయాన్ని ధృవీకరించారు. అక్టోబర్ నుంచి బెంగళూరు సమీపంలోని పీన్యా ప్రాంతంలో టాక్సిక్ షూటింగ్ జరుగుతోంది. చిత్రీకరణ కోసం అక్కడున్న వంతల చెట్లను నరికేసి భారీ సెట్స్ వేసినట్లు అటవీ శాఖకు ఫిర్యాదులొచ్చాయి.
ఈ క్రమంలో మంత్రి ఈశ్వర్ ఖండ్రే షూటింగ్ జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. ఆ భూమికి సంబంధించిన వివరాలను కూడా అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధికారులు చిత్ర నిర్మాతలకు నోటీసులు పంపారు. దీనిపై ప్రస్తుతం కోర్టులో విచారణ జరుగుతుంది. హెచ్ఎంటీకి కేటాయించిన తర్వాత దాన్ని అటవీ ప్రాంతంగా గుర్తించాల్సిన అవసరం లేదనేది వాదన. అయితే మంత్రిమండలి ఆమోదం లేకుండా డీనోటిఫికేషన్ చేయడాన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం కోర్టుకెళ్లింది. ప్రస్తుతం దీనిపై విచారణ జరుగుతుంది. ఈ క్రమంలోనే హెచ్ఎంటీ నుంచి కెనరా బ్యాంకు సదరు ప్రాంతాన్ని కొనుగోలు చేసి టాక్సిక్ చిత్ర బృందానికి లీజుకిచ్చింది. దీనిపైన ప్రస్తుతం స్క్రూటినీ చేస్తున్నారు. ఆ స్థలం చుట్టూ వివాదాలు చుట్టుముట్టడంతో షూటింగ్ ఆపాలంటూ అధికారులు నోటీసులు ఇచ్చారు. ప్రభుత్వం ఆ భూమిని తిరిగి స్వాధీనం చేసుకుని అక్కడ పార్కును అభివృద్ది చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు మంత్రి ఖాండ్రే తెలిపారు. ఇది బెంగళూరు నగరానికి మరింత ఊపిరిలూతుతోంది. దానికి వెలకట్టలేమని మంత్రి చెప్పడం గమనార్హం. ప్రస్తుతం షూటింగ్ వాయిదా పడితే సినిమా విడుదల మరింత ఆలస్యం కానుంది. బీజేపీ నేత సినీ నటి మాధవీలత తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య నెలకొన్న వివాదం మరింత ముదురుతుంది. తనను ప్రాసిక్యూట్ అంటూ పరుష పదజాలంతో దూషించిన జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఇప్పటికే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, తెలుగు ఫిలిం ఛాంబర్కు మాధవీలత ఫిర్యాదు చేశారు. తాజాగా జేసీ ప్రభాకర్ రెడ్డిపై సైబరాబాద్ సిపికి కూడా ఫిర్యాదు చేశారు. జేసీపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రముఖ నిర్మాత తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు నివాసంలో ఆఫీసుల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లోని 8 చోట్ల ఏకకాలంలో 55 బృందాలు దాడులు చేపట్టాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కొండాపూర్, గచ్చిబౌలి సహా పలు ప్రాంతాలు తనిఖీలు కొనసాగాయి. ఇందులో భాగంగా దిల్ రాజు భార్య తేజస్వినిని అధికారులు బ్యాంకుకు తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో తేజస్విని మీడియాతో మాట్లాడుతూ ఐటీ సోదాలు జరిగాయి, బ్యాంకు వివరాలు కావాలని అధికారులు అడిగారు. బ్యాంకు లాకర్స్ ఓపెన్ చేసి చూపించామని చెప్పారు. దిల్ రాజు నివాసాలతో పాటు ఆయన సోదరుడు శిరీష్ కుమార్తె హన్సితారెడ్డి ఇళ్లలోనూ ఐటీ అధికారులు సోదాలు చేశారు. పుష్ప ఫ్రాంచైజీ ప్రాజెక్టుతో నేషనల్ క్రష్ గా మారిపోయింది కన్నడ సోయగం రష్మిక మందన. గ్లామరస్ పాత్రలతో నటనకు ఆస్కారం ఉన్న రోల్స్ లో నటిస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తూ ఉంటుంది రష్మిక. ఇక ఈ భామ ఖాతాలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు లైన్ లో ఉన్నాయి. ఈ భామ నటిస్తున్న సినిమాలో ఒకటి చావా. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా వస్తున్న ఈ మూవీకి లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో విక్కీ కౌశల్ టైటిల్ రోల్లో నటిస్తూ ఉండగా ఇందులో రష్మిక ఛత్రపతి శివాజీ సతీమణి మహారాణి యేసుబాయిగా నటిస్తుంది. ఈ మూవీని ఫిబ్రవరి 14న విడుదల చేయబోతున్నారు. ప్రతి గొప్ప రాజు వెనక అసమానమైన బలగం కలిగిన రాణి ఉంటుంది. స్వరాజ్యం గర్వపడే మహారాణి యేసుబాయి అని ట్వీట్ చేస్తూ తన పాత్ర లుక్ ను షేర్ చేసింది రష్మిక మందన. జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన విజువల్ వండర్ అవతార్. దీని 2 భాగాలు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ప్రేక్షకాదరణను పొంది కోట్లు వసూలు చేశాయి. ఇప్పుడు దీని 3వ భాగం భారీ అంచనాల మధ్య తెరకెక్కనుంది. అవతార్ ఫైర్ అండ్ యాష్ పేరుతో రానున్న ఈ సినిమాపై జేమ్స్ కామెరూన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. గత 2 చిత్రాలతో పోలిస్తే దీని నిడివి కూడా రెట్టింపు ఉంటుందన్నారు. ప్రేక్షకుల అంచనాలను మించి ఈ చిత్రం ఉంటుంది. తెరపై ఈ విజువల్ వండర్ ను చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు. గతంలోని 2 చిత్రాలు చూపిన వాటిని ఎక్కడా పునరావృతం కాకుండా చూసుకుంటున్నాం. వాటికి బదులుగా కొన్ని ధైర్యమైన ఎంపికలతో మీ ముందుకొస్తాను. ఇలా ధైర్యం చేసి కొన్నింటిని సృష్టించకపోతే ప్రతి ఒక్కరి సమయాన్ని, డబ్బును వృధా చేసిన వాడినవుతాను. 2 భాగాల్లో లేని అద్భుతాలను అవతార్ 3వ పాటలో చూస్తారు. మీ అంచనాలకు మించిన లైవ్ యాక్షన్ ఇందులో చూస్తారు. మరో కొత్త ప్రపంచం, భిన్నమైన కథనం, విభిన్నమైన పాత్రలు ఇందులో కనిపిస్తాయి. ఈసారి పాత్రలపై ఎక్కువ దృష్టి పెడుతున్నామని చెప్పారు. ఇటీవల హిందీ బిగ్ బాస్ 18వ సీజన్ గ్రాండ్ ఫినాలే జరిగిన విషయం తెలిసిందే. సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ కార్యక్రమానికి అతిథులుగా అక్షయ్ కుమార్, వీర్ పహారియాలను పిలిచారు. అయితే కార్యక్రమం మధ్యలో అక్షయ్ షో నుంచి బయటకు రావడం వివాదాస్పదమైంది. సల్మాన్ ఖాన్ ఆలస్యం చేయడం వల్ల అక్షయ్ వచ్చేశారనే వార్తలు వినిపించాయి. అక్షయ్ కు అవమానం జరిగిందంటూ ఎక్స్ లో పోస్టులు దర్శనమిచ్చాయి. తాజాగా దీనిపై అక్షయ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. తనకున్న కమిట్మెంట్ల కారణంగా షూటింగ్ ప్రారంభం కాకముందే షో నుంచి వచ్చేసినట్లు చెప్పారు. సల్మాన్ సెట్ కు 40 నిమిషాలు ఆలస్యంగా వచ్చారు. అయితే తను ఆలస్యంగా రావడం వల్ల నేను వచ్చేయలేదు. నా షూటింగ్ కు టైం కావడంతో షూటింగ్ మొదలు పెట్టక ముందే వచ్చేశాను. ఆ తర్వాత సల్మాన్ తో మాట్లాడాను. నేను వచ్చేసిన మా చిత్రం స్కై ఫోర్స్ ను ప్రచారం చేయడం కోసం వీర్ పహారియా బిగ్ బాస్ సెట్ లోనే ఉన్నారు. అతడు మా సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు అని చెప్పారు. దీంతో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడింది. బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. తన ఇంట్లోకి చొరబడి దుండగుడు దాడి చేయగా నటుడికి గాయాలైన సంగతి తెలిసిందే. 6 రోజుల చికిత్స అనంతరం లీలావతి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. సైఫ్ అలీ ఖాన్ పై దాడికి పాల్పడ్డ ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అతడు బంగ్లాదేశ్ కు చెందిన 30 ఏళ్ల మహమ్మద్ షరీఫుల్ ఇస్లాం షహజాద్ గా గుర్తించారు.
ఒక భాషలో విజయవంతమైన సినిమాను ఇతర భాషల్లో రీమేక్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఇటీవలి కాలంలో వెబ్ సిరీస్లను సైతం రీమేక్ చేస్తూ అలరిస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇప్పుడు హిందీలో విజయవంతమైన ఓ వెబ్ సిరీస్ను తెలుగు ప్రేక్షకులకు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పంచాయతీ ప్రేక్షకులను అమితంగా అలరించిన వెబ్ సిరీస్లో ఒకటి. ఇప్పటికే దీన్ని తమిళంలో తలైవెట్టియాన్ పాలయం పేరుతో రీమేక్ చేయగా అక్కడ కూడా మంచి ఆదరణను సొంతం చేసుకుంది. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించడానికి ఈ సిరీస్ సిద్ధమైంది. రాఘ్మయూర్ కీలక పాత్రలో శివరపల్లి పేరుతో పంచాయతీ సిరీస్ను రీమేక్ చేశారు. అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా జనవరి 24వ తేదీ నుంచి ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. మహాకుంభమేళాలో ఒక యువతి సంచలనంగా మారింది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఆమె గురించే మాట్లాడుకుంటున్నారు. సోషల్ మీడియాలోనూ ఆమెపైనే చర్చలు. అలా అని ఆమె ఏదో సెలబ్రిటీయో ధనవంతుల బిడ్డనో కాదు. అందాల అప్సరస అంతకంటే కాదు. చూడ్డానికి చామన ఛాయ రంగులో ఉండే అత్యంత సాధారణ అమ్మాయి. పూసల దండలు అమ్ముకుని పొట్టబోసుకోవడమే ఆమె వృత్తి. అయినప్పటికీ ఆమె మహాకుంభమేళాలో స్పెషల్ అట్రాక్షన్ గా మారింది. ఇందుకు కారణం కాటుక దిద్దిన అందమైన తేనె కళ్ళు, అమాయకమైన చూపులు. అవే ఇప్పుడు ఆమెను సోషల్ మీడియా క్వీన్ చేసింది. అంతేకాదు ఆ క్రేజ్ నే ఇప్పుడు ఆమెకు బాలీవుడ్ నుంచి సినిమా ఆఫర్ ను కూడా తీసుకొచ్చింది. మహాకుంభమేళాలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన ఆ అమ్మాయి పేరు మోనాలిసా భోస్లే. మధ్యప్రదేశ్లోని ఇండోర్ కు చెందిన వీరి కుటుంబం తరాలుగా పూసల దండలు అమ్ముకుని జీవనం సాగిస్తుంది. తల్లిదండ్రులకు సాయంగా మోనాలిసా కూడా చిన్నతనం నుంచే పూసల దండలు అమ్ముతుంది. ఈ క్రమంలోనే మహాకుంభమేళ సందర్భంగా పూసల దండలు అమ్ముకోవడానికి ప్రయాగ్రాజ్కు వచ్చింది. అక్కడే మోనాలిసా అమాయకపు మొహం, కాటుక దిద్దిన తేనెకళ్ళు చూసి కొంతమందికి ముచ్చడేసింది. దీంతో ఆమె ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆమె గురించి అందరికీ తెలిసింది. ఆ ఫోటోలు చూసిన వారు కూడా మోనాలిసా అందానికి ఫిదా అయ్యారు. కృష్ణంరాజు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఎఫ్టీపీసీ ఇండియా మరియు తెలుగు సినిమా వేదిక సంస్థలు సినిమా, విద్యా, వైద్య, సామాజిక రంగాలకు చెందిన పలువురిని రెబల్ స్టార్ కృష్ణంరాజు ప్రతిభా పురస్కారంతో సత్కరించారు. సంస్థ అధ్యక్ష కార్యదర్శులు చైతన్య జంగా, విజయవర్మ, పాకలపాటిలు మాట్లాడుతూ విద్యా, వైద్య, సామాజిక రంగాలను ప్రోత్సహించిన కృష్ణంరాజు గారి ఆశయాలు రాబోయే తరాలు గుర్తుంచుకునేలా ఈ అవార్డుల కార్యక్రమాన్ని ప్రతి ఏటా నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నామని, ఈ ఏడాది నిర్వహించిన కార్యక్రమంలో దుబాయ్కి చెందిన ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ అధ్యక్షులు జితేంద్ర మైథాలానేని ప్రత్యేకంగా సత్కరించామని తెలిపారు. ప్రభుత్వ విప్ రామచంద్రులు నాయక్, ఘజల్ శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ప్రభుత్వ చీఫ్ విప్ రుద్రరాజు పద్మరాజు, దర్శకులు తమ్మారెడ్డి భరద్వాజ, నటుడు గౌతమ్ రాజు, కృష్ణుడు, హెచ్ఆర్ఓ వరల్డ్ చైర్మన్ నేమ్ సింగ్ ప్రేమి తదితరులు విచ్చేసి పలు రంగాల వారికి ప్రతిభా పురస్కారాలు అందజేశారు. బాలీవుడ్ నటీమణులు ధనీ బోస్, మోక్ష, అనీషా ముఖర్జీ, నేహాషాలకు ప్రత్యేక పురస్కారాన్ని అందజేశారు. భీమవరంలో మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్న కారణంగా హైదరాబాద్లో జరిగే ఈ ప్రతిభా పురస్కారాల కార్యక్రమానికి రాలేకపోతున్నానని, ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న విజయవర్మ, చైతన్యలకు తమ కుటుంబం తరపున అభినందనలు తెలుపుతున్నట్లు స్వర్గీయ కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి వీడియో విడుదల చేయడమే కాక కార్యక్రమం జరిగే సమయంలో ఫోన్ చేసి నిర్వాహకులను, అతిథులను, అవార్డు గ్రహీతలను అభినందించారు. ఎఫ్టీపీసీ ఇండియాకు అమెరికన్ క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికేషన్ రావడం పట్ల సంస్థ అధ్యక్ష కార్యదర్శులు హర్షం వ్యక్తం చేశారు. ఇండియాలోనే ఈ సర్టిఫికేషన్ ఇచ్చిన ఏకైక సంస్థ ఎఫ్టీపీసీ ఇండియా కావడం విశేషం. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లోని సురవరం ప్రతాపరెడ్డి హాల్లో ఈ కార్యక్రమం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు 20వ తారీఖు కృష్ణరాజు గారు పుట్టినరోజు. నేను భీమవరంలో ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ మెగా ఉచిత హెల్త్ క్యాంప్ పెట్టాము. షుగర్ మీద గ్యాంగ్రీన్ ఫామ్ అయ్యి కాళ్లు తీసేస్తారు కదా, అలా తీయకుండా అద్భుతమైన వైద్యం, ఉచితంగా మనం మందులు ఇవ్వటం, చెప్పులు ఇవ్వటం. లండన్ నుంచి, దుబాయ్ నుంచి ఇంచుమించుగా ఒక 35-40 మంది డాక్టర్స్ వచ్చారు. భీమవరంలో పెట్టాము మేము. ఇది ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. అయితే ఈ ఇయర్ మా విజయవర్మ హైదరాబాద్ లో ప్రతిభా అవార్డ్స్ అని కృష్ణరాజు గారి పేరు మీద పెట్టడం జరిగింది. నేను ఈ ఉచిత క్యాంపు ఇక్కడ ఉండటం వల్ల అక్కడ పాల్గొనలేకపోతున్నాను. అయినా కృష్ణరాజు గారు అవార్డు పెట్టి ఎంతో మంది అన్ని రంగాల్లోని కూడా విజయం సాధించిన ప్రతిభావంతులందరికీ కూడా ఈరోజు ఈ అవార్డ్స్ అందించడం జరుగుతుంది. నేను లేకపోయినా నేనున్నట్టుగా మీ అందరూ వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయం చేసి కృష్ణరాజు గారు అవార్డు అందుకొని ఆయన ఆశీస్సులు పొందాలని, అలాగే దానికి మా గజల్ గారు కూడా వస్తున్నారు. విజయవంతం జరగాలి. నెక్స్ట్ ఇయర్ నుంచి నేను ప్లాన్ చేసుకుని నేను కూడా ఉండేటట్టు చూస్తాను. ఇంత మంచి కార్యక్రమం కృష్ణరాజు గారి పేరు మీద పెట్టినందుకు మా విజయవర్మ గారికి, వారి టీంకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదములు. ఫ్యామిలీ తరపున మా పిల్లలు, నేను, మా ప్రభాస్ అందరం కూడా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.
థ్యాంక్ యూ, అందరికీ థ్యాంక్ యూ. ఆపాత మధురం 2 పుస్తకాన్ని డాక్టర్ గురువారెడ్డి ఆవిష్కరించి తొలి ప్రతిని ప్రముఖ సంగీత అభిమాని విశ్లేషకులు జె మధుసూదన శర్మకు అందజేశారు. అనంతరం డాక్టర్ గురువారెడ్డి అధ్యక్షోపన్యాసం చేస్తూ రాజాగారి ఆధ్వర్యంలో వచ్చిన హాసం పత్రిక అంటే నాకెంతో ఇష్టం, అలానే ఆయన నిర్వహించిన వెబ్సైట్ అంటే కూడా నాకెంతో మక్కువ, దానిని పునరుద్దరించాల్సిందిగా వారి పిల్లలను కోరుతున్నారు. నాకు తెలిసి రాజా తెలుగు వారికి బినాకా గీత్మాల, అమీన్ సయానీ లాంటి వారు. ఆయన రాసిన ఆపాత మధురం తొలి భాగాన్ని నేను పామర్లోని నా స్నేహితురాలు డాక్టర్ భార్గవితో కలిసి ప్రచురించారు. ఇలా పుస్తకాలను ప్రచురించారనే కోరిక నాకు మా బావ డాక్టర్ వరప్రసాద్ రెడ్డి నుండి అబ్బింది. రాజాగారు మరికొంతకాలం మనతో ఉంటే 1971 వరకు వచ్చిన పాటలను కూడా విశ్లేషించి ఉండేవారు. కనీసం ఆ పనిని మధుసూదన శర్మ గారు చేస్తే దానిని పుస్తకంగా తీసుకొచ్చే బాధ్యతను నేను స్వీకరిస్తాను అని అన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 15న విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఎన్టీఆర్ ట్రస్ట్ యుఫోరియా మ్యూజికల్ నైట్ షో జరగనుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో సంగీత దర్శకుడు ఎస్ఎస్ థమన్, ఎన్టీఆర్ ట్రస్ట్ సీఈఓ రాజేంద్ర కుమార్, ఎన్టీఆర్ ట్రస్ట్ సిఓఓ గోపి పాల్గొన్నారు. ఆ వీడియో ఇప్పుడు చూద్దాం. లైఫ్లో ఎన్నో నిలబెట్టుకోవచ్చు, బట్ ఈ ట్రస్ట్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం. అది వి లర్న్ ఫ్రమ్ పీపుల్. అండ్ ఈరోజు ఇంత పెద్ద ఒక లీడర్ చంద్రబాబు నాయుడు గారు, అది మన ఇన్స్పిరేషన్, మన రెస్పిరేషన్ ఎన్టీఆర్ గారు. సో వీళ్ళ స్థాపించిన ఈ ట్రస్ట్ ఎంత గొప్పదో మనం చూస్తున్నాం, కలారా చూస్తున్నాం. అది వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఇట్. సో ఈ ఎన్టీఆర్ ట్రస్ట్కి ఫిబ్రవరి 15th మా మ్యూజికల్ కాన్సర్ట్ చేయడం చాలా వీ ఫీల్ సో ప్రివిలేజ్డ్, సో హానర్డ్. అండ్ ఇది ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ట్రస్ట్ అండ్ ఈ షోకి. అండ్ సో హ్యాపీ. జస్ట్ మ్యామ్ని ఒక 5 minutes ముందరే కలిశాను. వెరీ వెరీ జోవియల్ అండ్ వెరీ హ్యాపీ, వెరీ డౌన్ టు ఎర్త్ మ్యామ్. సో చాలా సంతోషంగా, నేను చాలా చెమటలతోనే వచ్చాను నిజంగా. అసలు ఎలా ఉంటుంది, బికాస్ ఈ పక్కన కాంపౌండ్లోనే పనిచేస్తాం, ప్రసాద్ ల్యాబ్లోనే మా హాఫ్ జీవితం అక్కడే గడిపాం. బట్ ఈ ఫస్ట్ టైం ఈ బిల్డింగ్ లోపల రావడం ఈరోజు, ఇట్ ఫీల్స్ సో గ్రేట్, సో హానర్డ్, సో ప్రివిలేజ్డ్. అండ్ వీ ఆల్ నో హౌ చంద్రబాబు నాయుడు గారు లేడ్ ద హోల్ అంటే ఈరోజు హైటెక్ సిటీ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఫ్రమ్ డే వీ హీన్ సీయింగ్ ద డెవలప్మెంట్ ఆఫ్ హిస్ ఐడియాస్ అండ్ ఎవ్రీథింగ్. ఐఎమ్ సో హ్యాపీ అండ్ మై బెస్ట్ విషెస్ టు చంద్రబాబు నాయుడు గారు and his whole team for taking happy futuristic forward. And I thank Deputy CM Pawan Kalyan garu also the same. And ee roju Vijayawada February 15th we are also excited. February 1st nunchi our whole team is gather avutunnam for the rehearsals and everything. So we will not miss from senior NTR garu songs till whatever songs till now ఇప్పుడు ఉండే ట్రెండ్ వరకు. సో విల్ ఆల్ ట్రై టు బ్రింగ్ యూ ద బెస్ట్ అండ్ a crazy evening. We promise you the best sound and best visual possible with our best team, and looking forward. And I'm so happy I'm part of this great trust organizations ki. And once again thanking the whole team for making me and bringing me on this board. Thank you so much. మా నాన్నగారు నందమూరి తారక రామారావు గారు, అలా పిలిస్తే నాకు తెలుసు మీకు ఇష్టం ఉండదు. మన అన్నగారు నందమూరి తారక రామారావు గారు, ఆయన ఎప్పుడు ఏమీ ఆశించలేదు, చాలా కష్టపడి ఆయన పైకొచ్చిన మహోన్నత వ్యక్తి. అట్లా ఆయన రాజకీయ రంగాల్లో ఆయన ఏ పదవి ఆశించకుండా ఆయన ప్రజలే దేవుళ్ళు, వాళ్ళ కోసం, బలహీన వర్గాల కోసం, మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం ఆయన రాజకీయ రంగాల్లోకి ఆయన వచ్చారు. అట్లా ఆయన ముందు అడుగేసి ఆయన పేద ప్రజల కోసం కానీ ప్రజల కోసం కానీ చాలా పథకాలు ధైర్యం చేసి సైన్ చేసి ఆ పథకాల్ని ఆయన చాలా ధైర్యంతో ముందుకు తీసుకెళ్లారు. ఉదాహరణకు కిలో బియ్యం 2 రూపాయలకి, అట్లానే
మన ఆడపిల్లలకి ఆస్తిలో సమాన హక్కు, అట్లాంటి ఎన్నో పథకాలు ఆయన్ని, తెలుగు జాతిని, ప్రజల్ని మనసులో పెట్టుకుని ఆయన ముందుకు తీసుకెళ్లారు. అట్లానే మన ప్రజానాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఎన్టీఆర్ గారి స్ఫూర్తితో, మన అన్నగారి స్ఫూర్తి పెట్టుకుని ఆయన ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ అనేది ఆయన ప్రజలకి విద్య, వైద్య, ఆరోగ్య అన్ని రంగాల్లో అందుబాటులో ప్రజలకి ఉండాలని ఆయన ఈ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ అనేది స్థాపించారు. అట్లానే ఈ ట్రస్ట్ 1997లో ఆయన ముందుకి తీసుకెళ్లారు. అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వం సహాయం తీసుకుండా ఇప్పుడు 28 ఏళ్ళు మా ప్రయాణం ముందుకి. అట్లానే ఆయన ఎట్లా కోరుకున్నారో ప్రజలకి మేము అందుబాటులో ఉండాలని, ఆ కలలు నెరవేరటానికి మేము ఎప్పుడు ముందుంటాం. అట్లా 2013లో వచ్చిన పైలాన్ తుఫాన్ అప్పుడు కానీ, 2014లో వచ్చిన హుద్హుద్ తుఫాన్ అప్పుడు కానీ, అట్లానే 2018లో ఆఖరికి కేరళలో వచ్చిన తుఫాన్ అప్పుడు కూడా ఎవరు మమ్మల్ని పిలవకుండా మా ట్రస్ట్ ముందడుగేసి ప్రజల్ని ఏది కావాలో, ఏ సహాయం వాళ్ళకి కావాలో ఆ సహాయం అందిస్తూ మేము ముందడుగు వేస్తున్నాము. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు సబ్స్క్రైబ్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.